హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్. ఈరోజు నేను చికెన్ కర్రీ చూపిస్తున్నాను. అయితే ఈ కర్రీ కోసం నేను 500 గ్రామ్స్ అంటే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ను మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి, అంటే కడిగేసి పెట్టేసేసినండి. ఇందులోనే కారం వేస్తున్నాను. మీ టేస్ట్కి తగినంత కారం వేసుకోండి. నేను 3 స్పూన్స్ వేస్తున్నా. అలాగే సాల్ట్ వేస్తున్నాను. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులోనే ఆయిల్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసుకొని పెట్టేసుకోవాలి. ఈ కారం, ఉప్పు ఇవన్నీ ఈ ముక్కలన్నిటికీ పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని పక్కన పెట్టేసేసేయాలి. స్టవ్ ఆన్ చేసేసుకొని ఇందులో ఆయిల్ వేసేసుకోవాలి. నేను 2.5 స్పూన్స్ వేస్తున్నాను. మీకు నచ్చినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడవ్వాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టి వేయించాలి. బ్రౌన్ కలర్ వచ్చినాయి కదండి. ఇప్పుడు నేను ఇందులోకి ఒక టమాటా తీసుకుంటున్నాను, చిన్న టమాటా. టమాటా ముక్కలు వేసుకోవాలి. ఈ టమాటాలు ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలి. వీటిని ఒక చిన్న గిన్నెలోకి తీసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ టమాటా, ఉల్లిపాయ ఈ రెండింటిని కలిపి ఒక చిన్న గిన్నెలోకి తీసుకోవాలి. నేను పెరుగుకు బదులుగా ఈ టమాటా వేస్తున్నానండి, చాలా బాగుంటుంది ఇలా కూడా. ఇదే ఆయిల్లోకి బిర్యానీ ఆకు వేస్తున్నాను, అలాగే బిర్యానీ పువ్వు, 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఇవన్నీ ఇందులో ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. అంటే ఒక హాఫ్ కేజీ చికెన్కు ఎన్ని ఉల్లిపాయలు పడతాయో అన్నీ కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని అందులో కొన్ని ఫ్రై చేసి పక్కకు తీసుకున్నాను. ఇంకొన్ని మిగులుతాయి కదా, అవి ఇందులో వేసేసి ఫ్రై చేస్తున్నాను. ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే పసుపు వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. అందులో కొంచెం వేసా కదా, అందుకని ఇందులో కొంచెం వేస్తున్నాను. అంటే చికెన్ కలిపేటప్పుడు కొంచెం వేసుకున్నాను కదా అందులో, అందుకనేసి ఇందులో కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి చికెన్ వేసేసుకోవాలి. ఆయిల్లో కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలండి చికెన్ను. దీనిపైన క్యాప్ పెట్టేసేయాలి. ఫస్ట్లో ఉల్లిపాయ, టమాటా 2 ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లోకి 4 కాజు వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ, టమాటా వీటిని మిక్సీ జార్లో తీసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిపాయ, టమాటా, కాజు, అలాగే కొంచెం కొబ్బరి అండి, ఎండు కొబ్బరి ఇవి తీసుకుంటున్నాను నేను. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా, ఈ 2 కూడా ఇందులో వేసేసుకోవాలి జార్లో. ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ పట్టుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని పేస్ట్ లాగా వేసుకోవాలి. ఇదిగోండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఈ చికెన్ కర్రీ చాలా టేస్ట్ ఉందండి, చాలా అంటే చాలా బాగుంది. ఈ చికెన్ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి, అంటే 75%
ఫ్రై అవ్వాలి. తర్వాతనే మిక్సీ పెట్టుకున్న పేస్ట్ అనేది ఇందులో వేసేసుకోవాలి. కొంచెం ఫ్రై అవ్వాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో మిక్సీ బట్టి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. అంటే టమాటా, ఉల్లిపాయ, కొబ్బరి, కాజు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసి మిక్సీ పట్టిన పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి. ఈ పేస్ట్ వల్ల కర్రీకి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి. చాలా బాగుంది. దీన్ని చక్కగా కలుపుకోవాలి. మీకు నచ్చితే కొంచెం వాటర్ వేసుకోండి, లేదంటే ఇలాగే కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఇంకొంచెం ఉడకాలి. ఇప్పుడు ఇందులోనే నేను 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర 2 కలిపి పౌడర్ వేసి పెట్టినండి. ఇది 1 స్పూన్ వేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసాను. ఈ ధనియా జీరా పౌడర్ వేయడం వల్ల ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. కొంచెం వాటర్ వేస్తున్నాను. అంటే ఈ చికెన్ ఇంకొంచెం కుక్ అవ్వాలి కదా, ఉడకలేదు, ఇంకొంచెం ఉడకాలి. అందుకనేసి కొంచెం వాటర్ వేస్తున్నాను ఇందులో. మూత పెట్టేసుకోవాలి. ఇదిగోండి కర్రీ రెడీ. చికెన్ అనేది చక్కగా ఉడికిపోయిందండి. ఈ మెథడ్లో చేయండి, చాలా అంటే చాలా బాగుంది. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఉందండి చికెన్ కర్రీ. గ్రేవీ కూడా చాలా బాగుంది. గ్రేవీ కావాలి అనుకునే వాళ్ళు ఇలా చేసుకోండి. ఇంకొంచెం కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకోండి, లేదంటే వదిలేసేయండి. ఇంతే అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఇంకొక దాంట్లోకి వేసేసుకోవాలి, ఇంకొక డిష్లోకి. ఇదిగోండి కర్రీ చాలా బాగుంది, చాలా టేస్ట్ ఉంది. కాజు వేయడం వల్ల మంచి టేస్ట్ వచ్చింది. అలాగే టమాటా, ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై చేసి మిక్సీ పట్టినా కదండి, దాంతో కూడా మంచి టేస్ట్ వచ్చింది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి కర్రీని. నేను చెప్పిన మెథడ్లోనే ట్రై చేయండి. ఇదిగోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో ఒక కామెంట్ పెట్టండి. అలాగే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.